బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి జాన్వీ కపూర్ ఒకరు. ఈమె శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ధడక్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి జాన్వీ కపూర్ ఇప్పటి వరకు కేవలం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైంది. అయితే మొదటిసారి ఈమె సౌత్ సినిమాలకు కూడా కమిట్ అవుతూ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకునే పనిలో పడింది జాన్వీ. ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలో నటించిన సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. దీంతో తల్లి బాటలో దక్షిణాది సినీ ఇండస్ట్రీపై నజర్ పెట్టింది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్ దేవరా మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతోంది. అలాగే రామ్ చరణ్ సినిమాలో ప్రధాన కథానాయికగా కూడా ఛాన్స్ కొట్టేసింది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ఆ తర్వాత తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకునే పనిలో పడింది. ప్రస్తుతం కెరియర్ పరంగా ఫుల్ స్పీడ్లో ఉంది. బాలీవుడ్లో ధడక్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఆ తర్వాత గుంజన్ సక్సేనా మూవీలో తొలి మహిళా ఫైటర్ పాత్రలో యాక్ట్ చేసి మెప్పించింది. ఈ సినిమా టాకీస్లలో కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. తల్లి ఒకప్పటి లేడీ ఇండియన్ సూపర్ స్టార్ శ్రీదేవి, తండ్రి బోనీ కపూర్ పెద్ద నిర్మాత, బాబాయి అనిల్ కపూర్ ఒకప్పటి బీటౌన్ సూపర్ స్టార్ అయిన జాన్వీ ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. ఎన్టీఆర్తో చేస్తున్న దేవరా మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో బాగా వేయాలని చూస్తుంది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. 2 పార్టులుగా ఈ సినిమా రానుంది. ఇక అటు ఎన్టీఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సనా మూవీలో యాక్ట్ చేస్తుంది జాన్వీ కపూర్. వరుసగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి యంగ్ హీరోలతో జోడీ కట్టడంతో ఇక్కడ ఇండస్ట్రీపై ఫుల్ నజర్ పెట్టిందనే చెప్పాలి. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తనకు సంబంధించిన హాట్ ఫోటోషూట్స్ కూడా ఎప్పుడూ షేర్ చేస్తూ వార్తల్లో వ్యక్తిగా ఉంటుంది జాన్వీ కపూర్. ఈమె సినీ కెరియర్ పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో డేటింగ్లో ఉన్నట్లు మీడియాలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి అనుకూలంగా వీరిద్దరూ కలిసి పలు సందర్భాల్లో మీడియా కంటపడడం, అలాగే ఈమె తండ్రి బోనీ కపూర్ కూడా శిఖర్ గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించడం వంటివి చూస్తుంటే వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా జాన్వీ కపూర్ అడ్డంగా దొరికిపోయింది. ఇటీవల తన తండ్రి నిర్మించినటువంటి మైదాన్ సినిమా ప్రమోషన్స్లో ప్యాంటు సూటు వేసుకొని మీడియా ముందుకు వచ్చింది జాన్వీ కపూర్. ఆమె వేసుకున్నటువంటి ఈ డ్రెస్ కంటే మెడలో ఉన్నటువంటి డైమండ్ నెక్లెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ డైమండ్ నెక్లెస్పై ఏకంగా తన ప్రియుడి పేరు ఉండడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఈమె మెడలో వేసుకున్నటువంటి ఈ డైమండ్ నెక్లెస్పై షికు పేరు ఉండటాన్ని అందరూ ఎక్కువగా గమనించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. ఈ డైమండ్ నెక్లెస్ ద్వారా ప్రియుడి పేరు చెప్పకనే చెప్పేసిందని అంటున్నారు. ఇక వీరిద్దరూ కలిసి పలు ఆలయాలకు వెళ్తూ జంటగా కనిపించారు. ఇటీవల జాన్వీ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ కలిసి తిరుమల స్వామివారిని కూడా దర్శించుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ రిలేషన్లో ఉన్న విషయాన్ని ప్రత్యక్షంగా చెప్పకపోయినా పలు సందర్భాల్లో జాన్వీ పరోక్షంగానే చెప్తున్నారు. జాన్వీ శిఖర్ పహరియా అనే పేరుతో ఉన్న నెక్లెస్ ధరించి కనిపించేసరికి జాన్వీ ఎప్పుడో పెళ్లి చేసుకుంది అని అంటున్నారు. అందుకే తన భర్త బాగుండాలని సౌభాగ్యం కోసం ఆ నెక్లెస్ ధరించిందని చెప్తున్నారు. సైలెంట్గా పెళ్లి చేసుకొని జాన్వీ తాలిబొట్టుతో షాక్ ఇచ్చిందని నెటిజన్స్ తెగ ముచ్చటించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే బాలీవుడ్ మీడియాలో జాన్వీ శిఖర్కు పెళ్లి అయిపోయిందంటూ ఎన్నో వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి. ఈ క్రమంలోనే ఈ వార్త కూడా తెగ ట్రెండ్ అవుతుంది. అయితే జాన్వీ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. ఇక దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే జాన్వీ నోరు విప్పాల్సిందని మరికొందరు అంటున్నారు. సినీ రంగంలోకి ప్రవేశించిన 5 ఏళ్లు కూడా పూర్తి కాకముందే ఒక్కో ప్రాజెక్టు కోసం జాన్వీ కపూర్ 4 నుంచి 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. సినిమాల్లో చేస్తూ ఏడాదికి 10 కోట్ల వరకు సంపాదిస్తుందని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఈ అమ్మడికి ఉన్న క్రేజ్కు పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు. తన తల్లిలాగే చాలా సినిమాల్లోనే ఛాన్సులు కొట్టేసి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని భావిస్తున్నారు. ఇక ముంబై వీధుల్లో బాలీవుడ్ స్టార్స్ కనిపిస్తే కెమెరాలు వెంబడిస్తాయనే విషయం తెలిసిందే. ఇక జాన్వీ కనిపిస్తే ఆగుతారా? వెంటనే కెమెరాలో బంధిస్తారు. ఆ మధ్య జాన్వీ కపూర్ చేతిలో తన ఫోన్ పట్టుకొని వెళ్ళి కారులో కూర్చుంది.
ఆ సమయంలో తన ఫోన్ స్క్రీన్పై ఉన్న వాల్పేపర్ కనిపించింది. దాంతో ఆ ఫోటో కూడా వైరల్గా మారింది. ఇంతకీ జాన్వీ కపూర్ ఫోన్ వాల్పేపర్ ఏంటంటే, జాన్వీ చిన్నప్పుడు తన తల్లి శ్రీదేవితో కలిసి దిగిన ఫోటోని ఫోన్ వాల్పేపర్గా పెట్టుకుంది. దీంతో ఆ ఫోటో గూగుల్లో వెతికేసి మరీ వైరల్ చేస్తున్నారు అభిమానులు. రోజు శ్రీదేవిని చూడకుండా తన డే మొదలవదని, తల్లి అంటే తనకు అంత ఇష్టమని, చిన్నప్పుడు తల్లితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడానికే జాన్వీ ఆ ఫోటో వాల్పేపర్గా పెట్టుకుందని అభిమానులు, నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి జాన్వీ వాల్పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాన్వీ ఫోన్లో వాల్పేపర్గా పెట్టుకున్న ఫోటో ఇదే. ఇక జాన్వీ చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్స్తో సమానంగా పాపులారిటీని సంపాదించుకుంది. బాలీవుడ్లో హీరోయిన్గా అడుగుపెట్టిన జాన్వీ అతి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను తన అందంతో అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. చీర కట్టినా, స్కర్ట్ వేసినా ఎందులో అయినా సరే జాన్వీ అందమే వేరు అన్నట్లుగా ఉంటుంది. దివంగత శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానుల్ని అలరిస్తోంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్ కోసమే తన టైంను అధికంగా కేటాయిస్తూ జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది. పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్ళడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీ కెరియర్లో ఓ భాగమనే చెప్పాలి. పైగా తన హాట్నెస్ చూపిస్తూ ఇన్స్టాలో కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇక జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా కోసం ఈ భామ 6 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. అయితే అంత మొత్తం ఇవ్వడానికి కూడా నిర్మాతలు సై అన్నట్టు టాక్. ఎందుకంటే ఈ భామకు నాటతో మంచి గుర్తింపు ఉంది. అంతో ఇంతో ఇది సినిమాకు ప్లస్ అవుతుందని టీం భావిస్తుందట. దీనికి తోడు జాన్వీ అందగత్తె, మంచి నటి కూడా. దీంతో ఓకే అన్నట్లు టాక్. ఇదిలా ఉంటే జాన్వీ ఆదాయం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2022 సంవత్సరం వరకు ఆమె సంపద విలువ $10 మిలియన్ వరకు ఉంటుందని తెలుస్తోంది. అంటే భారతీయ రూపాయలలో నికర విలువ 82 కోట్ల రూపాయలుగా ఉండనుంది. ఇక జాన్వీ నెలవారీ ఆదాయం 0.5 కోట్లుగా, వార్షిక ఆదాయం 6 నుంచి 8 కోట్లకు ఉంటుందని అంటున్నారు. జాన్వీ ముంబైలోని జుహు ప్రాంతంలో 39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇండస్ట్రీకి వచ్చింది జాన్వీ 2018లో, కానీ అప్పుడే 40 కోట్లు పెట్టి ఇల్లు కొనేసింది అంటే జాన్వీని చూసి అంతా షాక్ అవుతున్నారు. జాన్వీ కొత్త ఇల్లు జుహులో 3 అంతస్తులుగా ఉంది. ఈ ఇంటి విస్తీర్ణం మొత్తం 3456 చదరపు అడుగులు ఉంటుందని సమాచారం.